మొహమ్మద్ ప్రవక్త హిస్టరీలోనే ఒక పెద్ద రెవల్యూషనర్ ఆయన. ప్రవక్త మాత్రమే కాదు. ఎందుకంటే చూడండి, ఆ రోజుల్లో బిలాల్ అని నల్లగా ఉంటాడు వీడు బానిస అని వాడిని కొద్దిగా వెలేసినట్టు చిన్నచూపు చూసేటోళ్ళు. అయితే ప్రవక్త మొహమ్మద్ వాడిని తీసుకొని అని ఇస్లాం లోకి ఆయన్ని ఇనిషియేట్ చేసి అజా పోస్ట్ ఇస్తాడని. అంటే ప్రార్థనలకు పిలుపునిచ్చేటువంటి పోస్టులు అని పెడతాడు. రాసిజంని కిల్ చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. అందుకే ఆయన దూర దూరాల నుంచి మ్యారేజెస్ చేసుకోండి, అందరు పెళ్లిళ్ళు చేసుకోండి. దాంట్లో క్యాస్టులు ఉంటాయి కానీ అందరిని అందరు చేసుకుంటారు. కొంతమంది మూర్ఖులు ఉంటే ఉండొచ్చు, మరి దాంట్లో కూడా నాకు తెలియదు అది. కాకపోతే ఆయన దాంట్లో ఎట్లాంటి నియమాలు లేవు. వాళ్ళు ఖురాన్ వెలుగులో, సహీ ముస్లిం హదీస్లో వెలుగులో ప్రవక్త సూచించిన మార్గంలో వెళ్తున్నారు అని అంటే, నమాజ్ చేస్తున్నారు అని అంటే ఎవరి నుంచి ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పిండు ఆయన. ఈ అన్నిటికి మించి ప్రవక్త గారి జీవితంలో నాకు ఆయన కూతురుతో జరిగిన ఇన్సిడెంట్ నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ బీబీ ఫాతిమా ఆకలి అనేది, ఆ ఇన్సిడెంట్ చదివిన ప్రతిసారి కళ్ళ నుంచి వాటర్ వస్తాయి. అది నాకు రావద్దు ఆ పరిస్థితి అని. కానీ ఆయన అవన్నీ ఫేస్ చేసిండు. ఊహించుకోండి ఒకసారి, మనం ఆ ప్లేస్లో ఊహించుకోవాలి మనం. సరే, ఇప్పుడు ఒకటేంటంటే ఆయన ఎట్లాంటి నియమ నిబంధనలు, లేకపోతే ర్యాసిజము, లేకపోతే పార్షియాలిటీ, జాతి వర్ణ కుల మత భేదాలు అనేటివి లేకుండా అందరూ ఆహ్వానితులని ఒక స్థాపించిండు ఆయన. ఒక రిలీజియన్ లాగా స్థాపించిండు. అది ఇస్లాం నథింగ్ బట్ పీస్ అని అర్థం అది. సో దాంట్లో ఉన్నవాళ్ళు ఆయన ఏదైతే సూచించినటువంటి మార్గం ఉందో దాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని దాన్ని మరింతగా పునరుద్ధరించాలి. ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఈ విషయాలన్నీ ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు అందరూ. కుటుంబము, వైవాహిక జీవితము, సమాజం పట్ల బాధ్యత, రూలింగు, పవరు, తర్వాత తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత, భార్య బిడ్డలు వీళ్ళందరితో మన వ్యవహారము, తర్వాత దైవము, భక్తి, ఆధ్యాత్మికత, ఇలాంటి అన్ని విషయాలను క్రోడీకరించి ఒకే మార్గంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రవక్త మొహమ్మద్. ఎందుకంటే మిగతా వాటిని మనం చూస్తే వాళ్ళు దేన్నో వదిలిపెట్టేసారు, ఒకదాన్ని పట్టుకున్నారు, మిగతా దేన్నో వదిలిపెట్టేసారు. ఆయన అట్లా చేయలేదు. అన్నిటినీ ఆయన సమ్మిళితం చేసుకున్నాడు, అన్నిటిని క్రోడీకరించుకున్నాడు. ఆయన అర్థం చేసుకోవాలంటే, ఆయన ఏం చేసిన వర్క్ అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఆయననే కావాలి. అది అందరికీ సాధ్యం కాదు, ప్రయత్నించాలి మనం. ఇప్పుడు మౌల్ సాబులు వాళ్ళు ఉంటారు, గడ్డాలు ఉంటాయి, పిల్లలను స్కూల్లో వదిలేసి తీసుకొస్తుంటారు. అది ఏమనిపిస్తుంది, అప్పట్లో ఋషులకు మునులకు కూడా భార్యలు ఉండేటోళ్ళు, బిడ్డలు ఉండేటోళ్ళు. వాళ్ళు ఆ మార్గంలో వండుకుంటూనే మళ్ళీ ఆధ్యాత్మికత చెప్తుండే శిష్యులు.